విశాఖ జిల్లా కలెక్టరేట్లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం జరిగింది. జిల్లా కలెక్టర్ అభిషేక్ కిషోర్, జాయింట్ కలెక్టర్ విద్యాధరి ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. జిల్లాలో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువెళ్లారు. ఈ అంశంపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి నరసింహ అందిస్తారు. ఏపీ ప్రభుత్వం ప్రతి సోమవారం నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో భాగంగా పలు ఏదైతే ప్రభుత్వ కార్యాలయాల్లో కూడా నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో విశాఖ జిల్లా కలెక్టర్ కార్యాలయం నుంచి కూడా విశాఖ నుంచి కాకుండా పలు ప్రాంతాల్లో కూడా ఫిర్యాదుదారులు వచ్చి తమ సమస్యలను అయితే వినతపూర్వకంగా ఇస్తున్న పరిస్థితి అయితే నెలకొంది. అదేవిధంగా మనం విశాఖ జిల్లా కలెక్టర్ కార్యాలయం నుంచి దగ్గర ఉన్నాము. ఇదే విధంగా పలువురు కూడా విశాఖ జిల్లా కలెక్టర్ దగ్గర పలు ప్రాంతాల నుంచి వచ్చిన వాటి ఫిర్యాదుదారులు అయితే మనతో ఉన్నారు. వారితో మాట్లాడైతే ప్రయత్నం అయితే చేద్దాము. మీరు ఎక్కడి నుంచి వచ్చారమ్మా? ఏ సమస్య మీద వినతిపత్రం అందజేశారు? భూమి. మీ పేరేం పేరమ్మా? సీతమ్మ. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? ఆనందపురం మండలం బేవంద్ర దొరపాలెం. నేను ఉన్నది మారిపోతున్నాను. ఏదో అబద్ధాలు మోసాలు చేసే ఇల్లు జాగు కూడా తాతయ్య గారు ఇచ్చిన 6 సెంట్లు తలం కూడా తీసుకొని ఇల్లు కట్టించుకుంటా. ఆ పిసరంటు నేను ఎదరోళ్ళకి ఇచ్చి భూమి పండించుకుంటా. నా పెరుగుడికి బాగోక నా పిల్లలు చిన్నపిల్లలు నేను కష్టపడినాక ఇతను భూమి మీద పని చేసుకున్నంత పిల్లలకు పస్తాను పై కూలికి వెళ్ళి ఆ భూమి ఇంకొకరికి ఇచ్చుకున్నాం పంటకి. ఆ భూమి ఇంకొకరు అతని దెబ్బలాటాడి భూమి నాకుకుండా వైసీపీ పేషెంట్ నాకుని నాకు ఒక 20,000 అప్పుగాని ఇచ్చి 20,000కు 30,000 రూపాయలు వడ్డీ ఇచ్చే వరకు ఆ భూమి ఖాళీ చేయలేదు. అమ్మేసినని పెట్టారు. ఈ అమ్మారావు గారు నువ్వేటే అమ్మేసిందంతాను అది అమ్మేసినట్టు కాదు తాకట్టు పెట్టినట్టుగా వచ్చింది ఉన్నది కదా కాగితం మోసం చేయడం పద్ధతి కాదు అది అని అప్పుడు ఎంఆర్ఓ గారు కేసు పెట్టించి ఇప్పుడు కలెక్టర్ గారా ఏదో ఏడు చెప్తాను నాకే అర్థం లేదు బాబా. ఎంఆర్ఓ గారు ఏమో నీకు భూమి ఇవ్వము ఇల్లు జాగి ఇస్తాము అది ఇస్తాము ఇది ఇస్తాము అంటే అదేంటి బాబు ఇగో ఎన్ని రోజులు నాకు తెలియదు. ఇప్పుడు మీరు చూసారు కదా బాబు. చూసినప్పుడు ఈ కాగితం మీకు 70 రోజుల్లో నుంచి పరిష్కరిస్తామని కూడా చెప్తున్నారు. 3 నెలలు ప్రధానంగా అయితే మరికొందరు అయితే మనతో పాటు మాట్లాడేందుకు కూడా విశాఖ నుంచి కూడా పలు ప్రాంతాల నుంచి కూడా వచ్చారు. అయితే వారితో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాము. అది ఎక్కడి నుంచి వచ్చారు మీరు? ఏ సమస్య మీద విశాఖ జిల్లా కలెక్టర్ మీరు ఫిర్యాదు ఇచ్చారు? మాది ఏవెన్ కాలేజ్ రెల్లివీధండి మాది. అక్కడ ఉన్న అంటే ఫిష్ మార్కెట్ ఒకటి ఉంది. అక్కడ డివైడర్స్ చాలా ఘోరంగా యూజ్ చేస్తున్నారు సార్. అక్కడ చేపలు ఎండేయడం కానీ లేదంటే ఏదైనా గోన్లు కానీ బట్టలు కానీ ఆరబెట్టి కూడా వాళ్ళు చేస్తున్నారు. అలా కాకుండా ఆ స్టీల్ డివైడర్స్ రిమూవ్ చేసి సిమెంట్ డివైడర్స్ ప్రొవైడ్ చేస్తే వెహికల్స్ కూడా ఈజీగా ఉంటుందండి వెళ్ళడానికి. ఆ సమస్య మీద మేము కలెక్టర్ గారికి ఫిర్యాదు చేయడం జరిగిందండి. ఒక 3 డేస్లోనే నేను పరిష్కరిస్తానండి అని చెప్పడం జరిగింది. ఇది చూసుకుంటే ప్రధానంగా ఏదైతే విశాఖ నుంచే కాక వివిధ ప్రాంతాలు విశాఖ జిల్లాలో పలు ప్రాంతాల నుంచి ఫిర్యాదుదారులు నేరుగా విశాఖ జిల్లా కలెక్టర్కి అయితే నేరుగా వినతిపూర్వకంగా వినతి పత్రాలు అందజేసినట్టు తెలుపుతున్నారు. అదేవిధంగా ఆ యొక్క వినతులను సంబంధిత అధికారులకు కూడా పంపడం జరిగిందని, అదే వాటిని సత్వరం పరిష్కరించాలని కూడా ఏదైతే అధికారులు కూడా జిల్లా కలెక్టర్ జాయింట్ కలెక్టర్ పర్యవేక్షణలు అయితే ఆ యొక్క ఏదైతే వినతులను కూడా పర్యవేక్షిస్తున్నారు. వీటిని సత్వరం పరిష్కరించాలని కూడా ఒకవైపు కూడా ఏదైతే సంబంధిత ఫిర్యాదుదారులు కూడా చెప్తున్న పరిస్థితి అయితే నెలకొంది. ప్రతి వారం కూడా నిర్వహించి ప్రజా సమస్యల పరిష్కార వేదికల కార్యక్రమాల భాగంగా వందలాది మంది విశాఖ జిల్లా కలెక్టర్కి అయితే వచ్చి ఇక్కడ ఫిర్యాదు రూపాయన తమ ఫిర్యాదులు ఇచ్చేందుకు కూడా బారులు తీరేందుకు కూడా వస్తున్నారు. అదేవిధంగా తమ ఫిర్యాదులు సత్వరం పరిష్కరించాలని కూడా స్థానికంగా ఉన్నటువంటి ఫిర్యాదులు ఇచ్చిన వారు కూడా కోరుతున్న పరిస్థితి అయితే నెలకొందని మనం చెప్పవచ్చు. కెమెరామెన్ సూర్యతో నరసింహ, ప్రైమ్9 విశాఖ జిల్లా కలెక్టర్ కార్యాలయం నుంచి.